మహాసేన రాజేష్ కాదండి, దయచేసి అలా అనకండి. మహాకూటమి రాజేష్ అని చెప్పండి. మహాకూటమి రాజేష్ గారు నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక మాట చెప్తూ, సత్యం అంటే నిజం, నిజం అంటే దేవుడు, అంటే నిజం మాట్లాడడం అంటే దేవుని పక్షాన్ని నిలబడ్డమే అన్నాడు. మహాకూటమి రాజేష్కి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకు తెలియకపోతే తెలుసుకో, అర్థం కాకపోతే అడుగు. పెద్ద ప్రీచర్ లాగా ఫీల్ అయిపోయి క్రైస్తవులకు నువ్వు బోధ చేయకు దయచేసి. నిజం వేరు, సత్యం వేరు. మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. రాజేష్ అంత తెలివి కలిగిన వాడు ఒకసారి వినండి. సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడు అనేది మనుషులందరూ నమ్ముతారు, ఇది నిజం. సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడు అని మనుషులు నమ్ముతారు, ఇది నిజం. సత్యం ఏంటంటే అసలు సూర్యుడు ఉదయించడు, అసలు సూర్యుడు అస్తమించడు. భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలోనే పగలు రాత్రి ఏర్పడతాయన్నది సత్యం. కంటికి కనిపించేది నిజం, కంటికి కనిపించకుండా వాస్తవం ఉంటుంది. అసలైనది ఏదో అది వాస్తవం. రాజేష్ మహాసేన కళ్ళ ముందు కనబడే నిజం గురించి మాట్లాడుతున్నాడు. అసలు సత్యం ఏంటని చెప్పి మేము పోరాడుతున్నాం. రాజేష్ కూటమికి ఈ విషయం అర్థం కావాలి. ఇప్పుడు ఏమంటున్నాడు రాజేష్? అజయ్ బాబును వెంటనే సిట్ అధికారులు పిలిపించాలి. నాకు తెలియగలుగుతున్నాను, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మహాకూటమి రాజేష, ఆంధ్ర రాష్ట్రానికి డీజీపీ గుప్తా గారా, మహాకూటమి రాజేష, ఆంధ్ర రాష్ట్రానికి హోంమంత్రి అనిత గారా, మహాకూటమి రాజేష, ఆ జిల్లా ఎస్పీ అశోక్ గారా, మహాకూటమి రాజేష, ఐజీ గారు ఆ పెద్ద ఆయన వేరేనా ఏనేనా? అంటే ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ కేసును తేల్చే విషయం మొత్తం మహాకూటమి రాజేష్ మీద పెట్టేశారా? భారమంతా కూడా ప్రభుత్వం తరపున ఆయనే మాట్లాడతాడు, పోలీసుల తరపున ఆయనే మాట్లాడతాడు. యాక్సిడెంట్ జరిగిందని నిరూపించడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు మహాకూటమి రాజేష్? అజయ్ బాబుకి వ్యతిరేకంగా సిట్ అధికారి ఎవరు, దేవానంద్ గారా, పెద్ద ఆయనకి కంప్లైంట్ చేస్తాను, ఇది నిజమైతే పర్లేదు, అబద్ధమైతే గుణపాఠం చెప్పాలి అంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే అజయ్ బాబుని కొట్టిస్తాను అని చెప్తున్నాడు. సిట్ అధికారుల దగ్గర అజయ్ బాబుని కొట్టిస్తాను అంటున్నాడు. ప్రవీణ్ పగడాల గారిది మందు దాగి పడిపోయి జరిగి యాక్సిడెంట్ సంథింగ్ అని నువ్వు అన్నప్పుడే మా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. ఆయన క్యారెక్టర్ని చంపడానికి నువ్వు పనిచేస్తూ ఉన్నావు. అజయ్ బాబును కొట్టించడం ఒక పెద్ద పని, నన్ను కొట్టించడం ఒక పెద్ద పని అండి. పోనీ నీకంత సరదాగా ఉంటే చెప్పు, నువ్వు ఎక్కడున్నావో అక్కడికే వస్తా, నువ్వే నన్ను కొట్టు. నా మీద నీకంత పగుంటే, నా మీద నీకంత కక్ష ఉంటే, నన్ను కొడితేనే నీ ఆత్మ సంతృప్తి చెందిద్ది అనంటే నువ్వు ఎక్కడున్నావో నేను అక్కడికే వస్తా, కొట్టు నన్ను. లేకపోతే నువ్వు అంటావు కదా, నీ వెనక ఎప్పుడు కూడా ఒక 20 మందిని వేసుకొని తిరుగుతూ ఉంటావు కదా, రౌడీజం నాకు కొత్త కాదంటావు కదా, నీ మనుషులతో కొట్టించు. కానీ క్రైస్తవులు భారతదేశంలోనే కాదండి, మీకు తెలుసో తెలీదు, అమెరికాలో కూడా కావేటి శ్రీనివాస్ గారు అనే ఒక పెద్ద లాయర్ గారు, ఇంటర్నేషనల్ లాయర్ అయినా కేసు ఫైల్ చేశారు ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద మరణం గురించి. మరి ఆయనకు కూడా సిట్ నోటీసులు పంపించండి, ఆయనకు కూడా పోలీస్ నోటీసులు పంపించండి. ఇంత పెద్ద ఎపిసోడ్లో మహాకూటమి రాజేష్ ఒక విషయాన్ని మర్చిపోతున్నాడు. నేను ఒక న్యాయశాస్త్రం అభ్యసించిన విద్యార్థిని, కోర్టులో నల్లకోటు వేసుకొని ప్రాక్టీస్ చేయకపోయినా నేను ఒక లాయర్ని అన్న విషయం మర్చిపోతున్నాడు మహాకూటమి రాజేష్. షర్టు మడత పెట్టి మేసాలు తిప్పినంత మాత్రాన, ఒళ్ళు విరిచి ఎదను ముందుకు చూపించినంత మాత్రాన లీడర్ అయిపోయింది. ఇవాళ ఆయన ఏం మాట్లాడాడో క్రైస్తవ ప్రపంచం మొత్తం చూశారు, చూడలేదా? ఆ డెడ్ బాడీ దొరికిన రోజు ఇది యాక్సిడెంట్ అని చెప్పేశాడు. ఆ రోజు నేనా తిరగబడింది? అమాయకులైన క్రైస్తవులు అంటున్నావే, క్రైస్తవులు జ్ఞానం కలిగిన వారు కాబట్టే నీ కుంటనక్క తెలుగులకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఆ రోజు నీ మీద వాటర్ బాటిల్ విసిరింది నేనా ఆ రోజు కాదే. నువ్వు ఎవరినైతే అమాయక క్రైస్తవులు అంటున్నావో ఆ అమాయక క్రైస్తవులే ఆ రోజు నీకు వ్యతిరేకంగా డౌన్ అన్నారు. ఏమంటున్నాడు ఈయన? ఏం మాట్లాడుతున్నాడు మహాకూటమి రాజేష్?
ఏంటి నా ఫాలోయింగ్ చూడండి, జలసితోనే చచ్చిపోతారు, అది రాజేష్ ఫాలోయింగ్. ఎప్పుడో తెలుసా అది? నువ్వు క్రైస్తవుల పక్షాన నిలబడతావని ప్రజలు నమ్మినప్పుడు నిన్ను గుండెల్లో పెట్టుకున్నావు. నువ్వు దళితులకు ఏదో ఒరగబడుస్తావని నమ్మినప్పుడు నిన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. నువ్వు ముస్లింల సభల్లో మాట్లాడుతుంటే కులమతాలకు అతీతంగా మైనార్టీలకు అండగా నిలబడుతున్నాడు అని నీ మీద పూలు చల్లారు. ఇవాళ ఏం చేస్తున్నావు? అన్నం పెట్టిన చేతిని నరుకుతున్నావు. ఇవాళ పాలు తాగిన తల్లి రొమ్మును గుద్దుతున్నావు. ఇవాళ ఏ వర్గాలైతే నీకు అన్ని ఇచ్చాయో ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని పాత్ర పెడుతున్నావు. ఇవాళ అందుకేగా తట్టుకోలేక ఇవాళ అజయ్ బాబు మీద బడి ఏడుస్తున్నావు. ఇంతకంటే గొప్ప కారణమే ఉంది. ఏమంటున్నాడు? క్రిస్టియన్ ఆస్తుల గురించి పోరాడి జైలుకి వెళ్ళాను అంటున్నాడు. మంచిది. ఏమంటున్నాడు? ఎమ్మెల్యే సీట్ని నా అంతటి నేను వదులుకున్నాను. నువ్వు వదిలిపెట్టావా? చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే సీట్ అనౌన్స్ చేసిన మరుక్షణమే హిందూ టెంపుల్స్ అన్నిటి దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టావు. నువ్వు మర్చిపోయావా విషయం? హిందూ టెంపుల్స్ అన్నిటి దగ్గరికి వెళ్ళి దండాలు పెడితే హిందువులందరూ కూడా నిన్ను తన్నేంత పని చేశారు. చేయలేదా? ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు వస్తున్నావు అని తెలిసి కుర్చీలు ఇస్తున్నారు నీ ముఖం మీద. బజరంగ దళ వాళ్ళు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు, హిందూ జాగృతి వాళ్ళు కావచ్చు, మహాసేన మహాకూటమి రాజశాల ఎవరికి సీట్ ఇవ్వడానికి వీల్లేదు, వీడు హిందూ వ్యతిరేకి అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే, పిలుపులు ఇస్తే దిక్కులేని పరిస్థితుల్లో ఏడుస్తూనే ఆ సీట్ను వదిలిపెట్టుకున్నావు. ఆ రోజు రాక ఎమ్మెల్యే సీట్ వస్తే నా సీట్ ఎందుకు పోయింది, హిందువులందరూ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నారా అని చెప్పి నువ్వెవరినైతే అమాయక క్రైస్తవులు అంటున్నావో వాళ్ళ పేకల కోసైనా సీటు తెచ్చుకోవాలని కాదు నువ్వు చేస్తున్న ఈ ప్రణాళిక. ఇప్పుడు హిందువుల సైడ్ తిరిగావు. అజయ్ బాబు గారు ప్రభుత్వ పెద్దల సలహాల సూచనలతోటే ఏదైతే ప్రవీణ్ పగడాల గారి మీద విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు మహాసేన రాజేష్, అంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? మహాకూటమి రాజేష్, మహాసేన ప్రభుత్వ పెద్దల సూచనతో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏదో మాట ఇచ్చారట. ఏమని మాట ఇచ్చారట? నెక్స్ట్ నామినేటెడ్ పోస్ట్ వచ్చేటప్పుడు లిస్ట్ తో తప్పకుండా నీ పేరు ఉంటుంది. నామినేటెడ్ పోస్ట్ కాకపోతే చంద్రబాబు గారిని కొంచెం సేపు పక్కకి జరగమని సీఎం సీట్లోనే కూర్చో. నిన్ను ఎవడు వద్దన్నాడు? నువ్వు ఏ పదమైనా తీసుకో, నీ మీద పడి ఏడ్చేది ఎవడు? నేను వాళ్ళు అడుగుతున్నా, మహాసేన రాజేష్ గా చెప్పుకుంటున్న ఈ మహాకూటమి రాజేష్, మీరు నేను ఆన్సర్ చెప్తాను, స్పష్టంగా చెప్తాను. నేను చెప్పేది ఏంటంటే నాయకుల సూచనలతో ఖచ్చితంగా మహాకూటమి రాజేష్ గారు ఆయన వెనకున్నది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఆయనకి పవన్ కళ్యాణ్ అంటే పడదు, ఎందుకంటే జనసేన సైనికులు ఎదురు తిరిగారు ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు. కాబట్టి పవన్ గారి మీద ఏడుస్తాడు తప్ప చంద్రబాబు గారు జోలికి వెళ్ళడు, బీజేపీ జోలికి వెళ్ళడు. మరి ఆ లెక్క చూస్తే ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని ప్రభుత్వమే తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టే కదా. ఇప్పుడు నా మీద కేసు అంటున్నారుగా ఆ మాట అంటుంటే. ఇప్పుడు ఏంటట, అజయ్ బాబు మీద అర్జెంటుగా కేసు నమోదు చేయాలట, నోటీసులు పంపించేస్తారట, గుణపాఠం చెప్పాలంట. మామూలు పాఠం కూడా కాదు, గుణపం పాఠం చెప్తారట. గుణపాఠం అంటే కొడతారా? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులు, దళితులు, ముస్లింలు అందరికీ చెప్తా ఉన్నా, అజయ్ బాబును కొట్టించడం కోసం ఎంతకైనా చివరికి నాకు తెలిసి సిట్ అధికారులు కాళ్ళైనా పట్టుకుంటాడు పోయి, నా కోసం 4 దెబ్బలైనా కొట్టండి అజయ్ బాబుని, నా కోసం 4 దెబ్బలైనా కొట్టండి అజయ్ బాబుని. అజయ్ బాబు చెప్తే నమ్ముతున్నారు జనం అంతా కూడా. అజయ్ బాబుని ఎలాగైనా జనాల మధ్య చులకం చేయాలా, 4 తన్నండాన్ని, అవసరమైతే చంద్రబాబు గారి చెప్పులైనా నెత్తి మీద పెట్టుకుని మాస్తాడైనా అజయ్ బాబును కొట్టించాలంతే, అజయ్ బాబుని తన్నాలంతే. చాలా ఆశ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. నేనేమంటున్నానంటే, యాక్సిడెంట్ జరిగిందని చెబుతున్నటువంటి ఆ స్థలంలో ఆ సన్నివేశాలన్నీ చూసిన తర్వాత క్రైస్తవులందరూ ఫిక్స్ అయిపోయారు, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది మర్డర్ లాగా ఉంది అని. వాళ్ళందరూ, మేము వాళ్ళకి చెప్పడం కాదు, ప్రతిరోజు కనీసం 500 నుంచి 1000 ఫోన్లు, సార్ అది యాక్సిడెంట్ కాదు, ఆయన త్రాగుబోతు కాదు, దయచేసి మీరు మాట్లాడండి. జనంతో ఉన్న నేను కూడా మళ్ళీ జనం ముందుకొచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని ఒక్కరిని తాగుబోతుగా చిత్రీకరించి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు తెలుసా? క్రైస్తవ పాస్టర్లందరూ కూడా అలాంటి వాళ్ళే అని చెప్పాలనుకుంటున్నారు. క్రైస్తవ వర్గం మొత్తం మీద కూడా ఈ మద్యాన్ని పోయాలనుకుంటున్నారు, మాకున్న క్రెడిబిలిటీని దెబ్బతీయాలనుకుంటున్నారు. ఇది సగటు క్రైస్తవ బిడ్డ మీద జరుగుతున్నటువంటి దాడిగా మేము భావిస్తున్నాం. అందుకే నేను మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? పోలీస్ అనుమానాలు ఉన్నాయని అంటున్నావు కదా అని అన్నాడు. పోలీస్ స్టేషన్లో కేసు ఏమైనా నమోదు చేశారండి? ఎఫ్ఐఆర్ ఏమైనా నమోదైంది? యాక్సిడెంట్ అని నమోదు చేశారా? హత్య అని నమోదు చేశారా? లేదు కదా. ఏమని నమోదు చేశారు? అనుమానాస్పద మృతి అనే నమోదు చేశారుగా. మరి పోలీసుల మీద కూడా సిట్ ఎంక్వైరీ ఏమని చెప్పు. అనుమానాస్పదం అని వాళ్ళు కూడా అన్నారు కదా. మరి పోలీసులు కూడా గుణపాఠం, పోలీసులకు కూడా సిట్ వాళ్ళ గుణపాఠం చెప్పమని చెప్పండి.
ఆ రోజు నేను ఎప్పుడు మాట మార్చానండి అని అంటున్నాడే. మొదటి రోజు వచ్చి యాక్సిడెంట్ అన్నాడు. రెండో రోజు వెంటనే లోకేష్ గారు ఇది ప్రాథమిక దర్యాప్తులో యాక్సిడెంట్గా తెలిసింది అని చెప్పారు. మూడవ రోజు జనాలందరూ కూడా మహాకూటమి రాజేష్ మీద తిరగబడ్డారు. నాలుగో రోజే వచ్చాడు, ధూమ్ధామ్ అన్నాడు. సస్పెండ్ చేయండి, సీఐని సస్పెండ్ చేయండి, అధికారులు సస్పెండ్ చేయండి, వాడిని సస్పెండ్ చేయండి, వీడిని సస్పెండ్ చేయండి, అలక్ష్యం అదే ఇదా తొక్క తోట గోంగూర అన్నాడు. ఐదో రోజు అంతా సైలెంట్గా ఉంది. సిట్టి దగ్గరికి వెళ్ళాడు, అందరు అనుమానాలు నాయే అని కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు అందరు అనుమానాలు నాయే అన్నాడు. అనుమానించిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నోటీసులు పంపిస్తాను, నేను పంపిస్తా అంటాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఉపేంద్ర గారు, మీడియా మిత్రులారా, నా ప్రశ్న ఏంటంటే, నీకు నోటీసులు పంపిస్తాను అని చెప్పాల్సింది ఎవరు? పోలీస్ అధికారులు. నాకు నోటీసులు పంపాల్సింది ఎవరు? పోలీస్ అధికారులు, దర్యాప్తు అధికారులు. మధ్యలో ఇతనెవరండి నాకు తెలియక అడుగుతాను. ప్రైవేట్ పోలీసింగ్ చేస్తున్నాడా? అంటే ఏం చెబితేనే డీజీపీ పనిచేస్తున్నట్టు, ఏం చెబితేనే ఐజీ పనిచేస్తున్నట్టు, ఏం చెబితేనే ఎస్పీ పనిచేస్తున్నట్టు, వాళ్ళందరూ కూడా ఈయనింటి ముందు ఈయన కూలీలు అన్నట్టు. నేను చెప్తాను, నేను పంపిస్తాను, నేను కొట్టిస్తాను. ఏంది నువ్వు కొట్టించేది? గోంగూర కట్ట నువ్వు కొట్టించేది నన్ను. వేమన మీద ఒక దెబ్బ వేయమని నా మీద అనుమానం ఉంది కాబట్టి చెప్పావు. నువ్వు మాట్లాడలేదా? గొడ్డలు చుచ్చుకున్నావు నిన్న మొన్నటి దాకా. ఒకరోజు అనుమానం అంటావు, ఒకరోజు ఇది హత్య అంటావు, పోలీసులు సస్పెండ్ చేయాలంటావు, నెక్స్ట్ డే ఫుటేజ్ రాగానే 99% కంప్లీట్ అయిపోయిందండి, ఇది అనుమానం మాత్రమే కాదు, ఇది సత్యమే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. సరే, ప్రవీణ్ గారి కేసు పక్కన పెడితే మీరు వ్యక్తిగతంగా రాజేష్ గారి మీద కంప్లైంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈరోజు కమిషనర్? రాజేష్ మహాకూటమి తన తెలివితేటలను ఉపయోగించి తను పడిపోయినటువంటి స్థానంలో నుంచి తిరిగి లేవడానికి నన్ను బలి చేయాలనుకుంటున్నాను. అజయ్ బాబుని టార్గెట్ చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ మహాకూటమి రాజేష్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నువ్వు ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయితే, నేను తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రచార కమిటీ సమన్వయకర్తని అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలా. మునికిపోయి అయ్యో రాజేష్ గారు అని చెప్పడానికి నేనే తప్పు చేయలే. ఒకవేళ నోటీసులు పంపిస్తావా, వచ్చి సమాధానం చెప్తాను. పోలీస్ అధికారులు చట్టాన్ని దాటి నన్ను కొడతారా, బెయిల్ మీద బయటకు వస్తాను. గుర్తుపెట్టుకో రాజేష్, నీకు భయపడ్డానికి నీకులాగా వీళ్ళ కాళ్ళు నాకి పైకొచ్చిన తత్వం కాదు నాది. ఆత్మగౌరవం కోసం ఒక్క మాటతో పదవులను వదిలిపెట్టుకొని బయటకు వచ్చినటువంటి వ్యక్తి నేను రాజకీయం చేసినప్పుడు, నేను రాజకీయంలో ఉన్నప్పుడు సేవలోనికి రాకముందు అసలు నువ్వెవడమో కూడా తెలియదు ప్రపంచానికి. ఇవాళ నువ్వు నన్ను టార్గెట్ చేస్తా ఉన్న ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఇవాళ ఇతని చేతుల్లో మోసపోయింది. ఇప్పుడు హిందువులు మోసం చేస్తున్నాడు. హిందుత్వం పేరుతో నిజాయితీగా మాట్లాడుతున్నానని చెప్పి హిందువులు మోసం చేస్తున్నాడు. రాజేష్ మహాసేనకు సంబంధించినటువంటి వ్యక్తులమని చెప్పి కొంతమంది నన్ను బెదిరిస్తూ ఉన్నారు. కొన్ని కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఇవాళ పర్టికులర్గా అజయ్ బాబుని కొట్టాలి, అజయ్ బాబు గుణపాఠం చెప్పాలి అంటున్నాడు. అంటే నన్ను చంపడానికి కూడా ఇతను వెనకాడ్డు అన్నది నా ఉద్దేశం. ఏదైనా ఒక రెండు కామెంట్లు చూపియండి. అందుకే ఇతని మీద ఖమ్మం సిపి ఆఫీస్ దగ్గర అడిషనల్ సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు ఖమ్మంలో ఇతని మీద మాత్రమే కాదండి, హమారా ప్రసాద్ మీద, లలిత్ కుమార్ మీద, కరుణాకర్ సుగ్గుల మీద, రాధా మనోహర్ దాస్ మీద, ఈ పంచ సభ్యులు, ఈ 5గురు టీం మీద, వీళ్ళు మొత్తం ఒకే బృందం ఉంది, వీళ్ళంతా ఒకటే అని నేను నమ్ముతున్నాను బలంగా. ఇవాళ మీరు కామెంట్లు అడుగుతూ ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ వీడియోలోకి వెళ్ళి చూడండి. ప్రత్యేకంగా నేను చూపించాలా, కామెంట్లు చూపించాలి. మీరు చెప్పిన పేర్లు అన్ని కూడా హైందవ సమాజాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపిస్తున్న వ్యక్తుల పేర్లు చెప్తున్నారు మీరు. మరి ఇతనెవరు? అంటే ఏం చెప్తున్నారు మీరు? ఇతనెవరు? రాజేష్ మహాకూటమి ఎవరు? ఇప్పుడు హైందవుల కాళ్ళ దగ్గర కూర్చొని రేపొద్దున నాకు సీట్ వస్తే మీరు అడ్డుపడొద్దని చెప్పే వ్యక్తి కాదా ఇతను? ఎవరండి? మణిపూర్ లో అంత పెద్ద ఎత్తున క్రైస్తవుల మీద ఊచకోత జరిగినప్పుడు మహాకూటమి రాజేష్ ఏమన్నా మాట్లాడాడా? తెలంగాణలో చర్చిల్ని పగలగొట్టినప్పుడు కానివ్వండి, పాస్టర్లని పట్టుకొని కొట్టినప్పుడు కానివ్వండి, బైబిల్ తగలబెట్టినప్పుడు కానివ్వండి, పెద్ద ఎత్తున స్వార్థకు ఆటంకాలు కలిగినప్పుడు కానివ్వండి, ఆంధ్రాలో జరిగినప్పుడు కానివ్వండి, మహాకూటమి రాజేష్ ఏ రోజైనా మహాసేన మీడియా ముందుకు వచ్చి మాట్లాడా? ఇవాళ క్రైస్తవులకు ఏళ్ళని ప్రేమ వచ్చిందా? నేను చెప్తా ఉన్నానండి, ప్యాకేజీ స్టార్ లాగా మారిపోయాడు మహాకూటమి రాజేష్. ఎంతో ప్యాకేజీ ఇస్తానని ఉంటారు, లేదా ఇచ్చే పదవి కంటే బెస్ట్ పదవి ఇస్తావురా నాయన, దీన్ని అందరికీ పోయి నువ్వు పూసుకున్న ఈ బురదని అందరికి కూడా పోయినాయనా అని చెప్పుంటాడు. అందులో భాగంగా అజయ్ బాబుని ఫ్రంట్ లైన్లోకి తీసుకొచ్చాడు. నేను భయపడలేదు కాబట్టి ఇప్పుడు నన్ను గట్టిగా గుణపాఠం చెప్పాలి, నన్ను తన్నాలి అంటున్నాడు. నేను చెప్తా ఉన్నా, కొట్టండి, కొట్టడం కాదు నన్ను చంపండి. మీరు చంపినా సరే రోజుకొక మాట మార్చడానికి
నేను అమ్ముడు పోయే మనిషిని కాదు. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే మాట, ఆయన మరణం వెనుకున్న ప్రతి నిజం కూడా ప్రజలకు తెలియాలి. ఒకవేళ అది యాక్సిడెంటే అనుకోండి, పూర్తి ఆధారాలు బయటికి రావాలి. లేదు దాని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా అవి కూడా పూర్తిగా బయటికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇది కేవలం ప్రవీణ్ గారితోనే ఆగదండి, యావత్ క్రైస్తవ సమాజానికి చుట్టుకుంది విషయం. రేపొద్దున నెక్స్ట్ నువ్వే అంటున్నారు. ఆ విషయం గురించి ఖండించాడా మహాకూటమి రాజేష్? పాస్టర్ల గురించి గుడ్డలు తెచ్చుకుంటున్నాడు కదా, లైవ్ పాస్టర్లు బయటికి రాలేదు, పెద్ద పెద్ద పాస్టర్లు బయటికి రాలేదు అన్నాడు. సూపర్ రాజేష్ నువ్వు. ఎందుకంటే నువ్వే కొన్ని రోజుల క్రితం ఒరే పాస్టర్లారా, నా కొడుకెళ్ళారా, లంజా కొడుకెళ్ళారా, మిమ్మల్ని నమ్మాం కదరా, మోసపోయాం కదరా అని కారులో కూర్చొని మాట్లాడావు. ఎవరికి చెప్తున్నావు భోగం కబుర్లు ఇక్కడికి వచ్చి? ఎవరు నమ్ముతాడు అనుకుంటున్నావు నీ మాటలు? అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటావా? ఆ రోజు పాస్టర్లు అంతా కూడా నీ దృష్టిలో లా కొడుకులయ్యారు. ఇవాళ పెద్ద పాస్టర్లు రాలేదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. అబ్బో ఈయన వ్యాఖ్యల వల్ల కనువిప్పు కలిగిందంట ఒక్కొక్క పాస్టర్ గారికి. ఈ విషయాలు మీరు గుర్తు చేసుకోవాలా. నేను చెప్తా ఉన్నా, నాకు ఏ హాని జరిగినా, రేపొద్దున ఆంధ్ర పోలీసులు నన్ను అరెస్ట్ చేసినా, నా ఒంటి మీద చిన్న మచ్చబడినా, దాని వెనక మహాసేన రాజేష్ ఆ బృందానికి మొదటి నాయకుడిగా ఉంటాడు అన్న విషయం క్రైస్తవ సమాజానికి. నాకు నోటీసులు పంపిస్తానంటున్నారు. చూడాలి, వస్తాయని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా నాకు నోటీసులు పంపిస్తాను. ఎందుకంటే ఐజీ మాట్లాడట్లా, ఎస్పీ మాట్లాడట్లా, రాజేష్ మహాసేన కదా ఇప్పుడు పెద్ద మగాడు ఆంధ్ర మొత్తానికి గవర్నమెంట్ లో. ఏనే చెప్తున్నాడు, ఎవరెవరిని అరెస్ట్ చేయాలో ఏనే చెప్తాడు, ఎవరెవరిని ధర్నాలో ఏనే చెప్తాడు, ఏది కేసో, ఏది మర్డరో, ఏది యాక్సిడెంటో ఏనే చెప్తాడు. మొత్తం ఏనే చేతుల్లోనే పెట్టారు కదా. యూట్యూబర్ ఎవరండి? ఏ యూట్యూబరు? ఇవాళ రాజేష్ మహాకూటమి నుంచి మాట్లాడుతూ ఉంటే రాజేష్ కి ఈ కేసుకి ఏంటి సంబంధం అని నేను అడుగుతా ఉన్నా. మేమంటే పాస్టర్స్ తో చనిపోయింది ఒక పాస్టర్ గారు కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం. రాజేష్ ఏ హోదాలో ఈ కేసు గురించి మాట్లాడుతూ ఉన్నారు? మరి ఆ రోజు వచ్చినప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? అడ్డుకున్నారు కదా జనమంతా. రాజేష్ మాట్లాడగానే జనమంతా పూలేశారా? పూలేసే విజువలే చూపెడుతున్నాడు, ఎదురు తిరిగి తరిమిన విజువల్ చూపించట్లేదు మహాకూటమి రాజేష్. ఇవాళ నేను చెప్తా ఉన్నా, నేను మహాసేన రాజేష్ కాదు, మహాకూటమి రాజేష్. నా ఒంటి మీద గీత పడ్డా, రేపు ఎప్పుడైనా అజయ్ బాబుని అరెస్ట్ చేశారు, నోటీసులు వచ్చాయని తెలిసిన, దీని వెనక కర్త కర్మ క్రియ ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహాకూటమి కాళ్ళ దగ్గర కూర్చునే ఆ మహాకూటమి రాజేష్ దీనికి కారణం. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రేపు నాకేదన్నా జరిగినా మీకు గుర్తు రావాల్సింది ముందు మహాకూటమి రాజేష్ మాత్రమే. ఆ తర్వాతే హమారా ప్రసాద్, ఆ తర్వాతే కరుణాకర్ సుగ్గున, ఆ తర్వాతే రాధా మనోహర్ దాస్, ఆ తర్వాతే లలిత్ కుమార్. ముందు మీకు గుర్తు రావాల్సింది మహాకూటమి రాజేష్ మాత్రమే. సవాల్సిరి నిలబడతా ఉన్నా, నీ రాజకీయం నువ్వు చేయి. నువ్వు నిజం పక్షాన మాట్లాడుతున్నావు, నేను సత్యం పక్షాన మాట్లాడుతున్నాను. ఏది నిజమో ఏది సత్యమో కాలమే తెలుస్తుంది.